Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్కారం వి న్యూస్ గుడివాడకి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని జరిగిన ప్రార్థనలో పాల్గొన్న శాసనసభ్యులు వెనిగళ్ల రాము యేసుక్రీస్తు కృపతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని తెలుపుతూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే. కరెంట్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ ఈ నెల 27న వైసీపీ పోరుబాట కార్యక్రమం. వైసీపీ పోరాట వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన మండలి హనుమంతరావు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపు. భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకల్లో పాల్గొన్న చైర్మన్ మట్టా ప్రసాద్. రాజకీయాల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోయిన మహా వ్యక్తులలో వాజ్పేయి ఒకరంటూ కొనియాడిన బీజేపీ నేతలు. సర్వ మానవాళికి శాంతి సందేశాన్నిచ్చిన లోకరక్షకుడు క్రీస్తు దేవుని జన్మదినం ప్రపంచానికి పండుగ రోజని గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము అన్నారు. గుడివాడ ఏలూరు రోడ్లోని ఆసియం చర్చ్లో మంగళవారం అర్ధరాత్రి నుండి బుధవారం తెల్లజామున వరకు నిర్వహించిన క్రిస్మస్ పర్వదిన వేడుకల్లో ఎమ్మెల్యే వెనిగళ్ల రాము పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫాదర్ గుజ్జుల మైకిల్ అందించిన క్రిస్మస్ సందేశాన్ని విశ్వాసులతో కలిసి ఎమ్మెల్యే రాము శ్రద్ధగా ఆలకించారు. అనంతరం విశ్వాసులతో కలిసి క్యూ లైన్లో నించున్న ఎమ్మెల్యే రాము దైవ సేవకులు ఆశీస్సులు తీసుకుని దేవ సేవకులు మరియు వేడుకల్లో పాల్గొన్న క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బాలయేసు విగ్రహానికి పూలమాల వేసి ఎమ్మెల్యే రాము ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. క్రీస్తు దేవుడు చూపిన ప్రేమ, కరుణ, సహనం, దయ, త్యాగ గుణాలను అలవాటు చేసుకుని ప్రతి ఒక్కరూ తమ జీవితాలను శాంతిమయం చేసుకోవాలని పేర్కొన్నారు. క్రీస్తు దేవుని కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలి అని ఎమ్మెల్యే రాము ఆకాంక్షించారు. అందరినీ ఇబ్బంది పెట్టడం ద్వారా ఈడని ఆమెని ఆడిపోసడం ద్వారా అలా చేస్తే మనకి వెలుగులు కనపడలేదు. ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో పెట్టండి. చిరునవ్వు అంటే మీ చిరునవ్వు
ఆయన సంతోషంగా ఉంది. జరగండి గురుగారు. పాప కొంచెం అధికారంలోకి వస్తే ప్రజల మీద పడుతున్న భారాలను తగ్గిస్తాను అని మాయమాటలు చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలపై కరెంట్ ఛార్జీల మోత మోగిస్తుందని వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు మండల హనుమంతరావు మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ను బోయవారి వీధిలోని మండలి హనుమంతరావు కార్యాలయం నందు నేడు ఆవిష్కరించడం జరిగింది. అనంతరం మండలి హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ పెరిగిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఈ నెల 27వ తేదీన కరెంట్ ఛార్జీల బాధితులపై వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. 27వ తేదీన ఉదయం 10 గంటలకు భారీ ర్యాలీగా ఏలూరు రోడ్లోని విద్యుత్ సబ్స్టేషన్ వద్దకు వెళ్లి నిరసన కార్యక్రమాన్ని తెలియజేసి అనంతరం వినతి పత్రం అందజేయడం జరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయ ప్రసాద్, దొడ్డు చిన్న, సయ్యద్ బాషా పాల్గొన్నారు. ఎల్లుండి 27వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ ముఖ్య కేంద్రాల్లోనూ కూడా ఏదైతే ఎన్నికల హామీలో మేనిఫెస్టోలో మేము కరెంటు ఛార్జీలు ఎట్టి పరిస్థితులను పెంచాం, వీలైతే తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈ రోజున ప్రజలపై భారీగా భారం మోపి విద్యుత్ ఛార్జీలు పెంచడం చాలా దురదృష్టకరం. ఆ సందర్భంగా మరి ఎల్లుండి జరిగే కార్యక్రమంలో ప్రజానీకం అంతా పాల్గొని తమ నిరసన వ్యక్తం చేయాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు మేము కూడా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి గుడివాడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ 27వ తేదీ ఉదయం 10 గంటలకు ఇక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్లో డిఈ గారు ఉంటారు కాబట్టి డిఈ గారి దగ్గరికి వెళ్ళి దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ధరలు పెంచమన్నారో 15,485.36 కోట్ల రూపాయలు ప్రజలపై భారం చేయడం, అంతేకాకుండా
విద్యుత్ ఛార్జీలే కాకుండా ఇచ్చిన హామీల్లో ఏ హామీ కూడా అమలు చేయకుండా కప్పదాటు ధోరణి, ఈ మోసం చేయడంలో దిట్టైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం మొట్టమొదటిగా ఎవరైతే ఈ మన వాలంటీర్స్ ఉన్నారో ఆ వాలంటీర్స్ మోసం చేయడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థకు మేము 10,000 రూపాయలు జీతం ఇస్తామని చెప్పిన వాలంటీర్ వ్యవస్థని ఇవాళ నిర్వీర్యం చేయడమే కాకుండా రద్దు చేయడం, అంతేకాకుండా ఏదైతే గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయో వాటిని కూడా రద్దు చేసే భాగంగా మరి వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వటం, చిన్న చిన్న కారణాలు చూపించి షోకాజ్ నోటీసులు ఇవ్వటం. అదేవిధంగా ఏదైతే మోజుపడి ఇళ్లలో కుక్కలను పెంచుకుంటారో అటు దొంగల భయం వల్ల కానీ ఒక సెక్యూరిటీ పర్పస్లో కానీ వాటిని పెంపకం జరిగితే వాటి మీద కూడా 1000 రూపాయలు పన్ను వేయటం అనేది చాలా దుర్మార్గం. అవును, సంపద సృష్టిస్తారు అన్నాడు. సంపద సృష్టించడం అంటే ప్రజలను బాధి సంపద సృష్టించడమా? నేను ఒక మాంత్రికుడిని, నేను తెల్లారిపాటికి లక్షల కోట్ల రూపాయలు సృష్టించేస్తానని చెప్పి ఈరోజు మరి ప్రజల మీద నెత్తిన భారం వేసి ప్రజలను ఇబ్బందులు పాలు చేయడం అనేది మరి దుర్మార్గమైన చర్య. మేము కూడా ఏదైతే సూపర్ 6 అని మేనిఫెస్టోలో ఇచ్చారో అవి ఖచ్చితంగా అమలు చేయాలి. మహిళలకు ఫ్రీ బస్సు ఇవ్వాలి. అన్నిటికీ కూడా గత ప్రభుత్వం చేసినటువంటి గత ప్రభుత్వం తప్పులు చేసిందో రైట్ చేసిందో కానీ నువ్వు ఆ వంక చెప్పి నువ్వేం చేస్తావో చెప్పకుండా ఎంతసేపు తగ్గుతుందమ్మా అంటూ ఆత్మస్థుతి పరనింద చేయటం మంచి పద్ధతి కాదు. వెంటనే మీరందరూ ఏదైతే ప్రపోజ్ చేసినటువంటి విద్యుత్ ఛార్జీలు ఉన్నాయో అవి విత్డ్రా చేయాలి. అదేవిధంగా మేనిఫెస్టోలో తెలియజేసినటువంటి అన్ని హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ముందుగా గుడివాడ నియోజకవర్గం ప్రజానీకానికి క్రిస్మస్ శుభాకాంక్షలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా తెలియజేస్తున్నాము. రేపు ఈ నెల 27వ తారీఖున కరెంటు ఛార్జీలు బాధుడే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు 27వ తారీఖున కలెక్టర్ ఆఫీసులో ఆర్డీఓ ఆఫీసులో వినతి పత్రాలు డిఓకు వినతి పత్రాలు ఇవ్వడం కార్యక్రమం పెట్టాము. నాడు కూటమి ప్రభుత్వము ఎలక్షన్లకు ముందు మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు సరిచేసి తగ్గిస్తామని మాట ఇచ్చి మాట తప్పింది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రజాపోరుకు ప్రతి దానికి కూడా వాళ్ళు ఇచ్చిన సూపర్ 6లు అమలు చేసేంత వరకు కూడా పోరాటం చేయడానికి ప్రజాపోరు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియదు. గుడివాడ ధనియాలపేటలో ప్రణవాశ్రమంలో మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి జయంతి కార్యక్రమాన్ని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లపర్ల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముడాడ్ చైర్మన్ మట్టా ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని కీర్తిశేషులు అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి ఆశ్రమంలో మొక్క నాటి వాజ్పేయికి నివాళులు అర్పించారు. చిట్ట చివరి వ్యక్తి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలని సంకల్పంతో పనిచేసిన వాజ్పేయిని ఆదర్శంగా తీసుకుని బీజేపీ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుంది అని మట్టా ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మరియు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. जय हो वाजपेयी गाరు जय। ఉల్షో రక్షిత రక్షిత సార్ అందరూ ఇటు వీ షేప్ కాకుండా కొద్దిగా వెనక్కి రండి, ఇలా అప్పుడు ఫోటో క్లియర్గా. మీరు కూడా సార్ ఇలా కెమెరా అక్కడే అడ్డం వచ్చింది.
వృక్షో రక్షిత రక్షిత. సార్ అందరూ ఇటు వీ షేప్ కాకుండా కొద్దిగా వెనక్కి రండి ఇలా, అప్పుడు ఫోటో క్లియర్గా. మీరు కూడా సార్ ఇలా. క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకుని శాసనసభ్యులు వెనిగళ్ల రాము ఆయన నివాసం వద్ద కూటమి నేతలతో కలిసి క్రిస్మస్ కేకులు కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు వెనిగళ్ల రాము మరియు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ ఫోటోలతో కూడిన నూతన సంవత్సర క్యాలెండర్ను ముద్రించగా ఆ క్యాలెండర్ను ఎమ్మెల్యే రాము ఆవిష్కరించడం జరిగింది. సర్వ మానవాళికి శాంతి సమాధానాన్ని కలగచేసిన యేసుకృపతో నియోజకవర్గ ప్రజలందరూ సంతోషంగా ఉండాలి అని ఎమ్మెల్యే రాము ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంకుల కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వర పాల్గొన్నారు. గురుగారు దగ్గరే రెడీ సార్, రెడీ సార్. గుడివాడలో గుడివాడ రూరల్ తో పాటు పట్టణంలోని ప్రధాన సమస్య అయిన తాగునీటి సమస్యను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిష్కరించాలి అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఆసిపి రెడ్డి విజ్ఞప్తి చేశారు. గుడివాడ సిపిఎం కార్యాలయంలో ఆసిపి మీడియాతో మాట్లాడుతూ గుడివాడ పెద్ద ఎరుకపాడులోని పంపుల చెరువుకు గండిపడి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు మరమ్మతులు నిర్వహించకపోవడం దారుణమని, పంపుల చెరువు మరమ్మతుతో పాటు గుడివాడ కంకిపాడు ప్రధాన రహదారి మరమ్మతుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐదవ కార్యదర్శి రజని తదితరులు పాల్గొన్నారు. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న మల్లైపాలెం వాటర్ ట్యాంకు హెడ్ వాటర్ దగ్గరికి రావడం జరిగింది. ఈరోజు మన గుడివాడ డివిజన్లో మంచినీళ్ళు కలుషితం అయిపోయి ఉండడానికి కారణం ప్రధానంగా రొయ్యల చెరువులు, చేపల చెరువుల రీత్యా మొత్తం నీళ్ళంతా కలుషితం అయిపోయినాయి. వాటర్ ఫిల్టర్స్ని మార్చడం మంచి పరిణామం. కొంతవరకన్నా ఈ కలుషిత నీళ్లు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అట్లాగే ఈ నీళ్లతో పాటు గుడివాడ పట్టణంలో 2 సంవత్సరాల క్రితం మంచినీళ్ళ చెరువు గండి పడిపోయింది. ఆ గండి పడ్డప్పుడు ఆ గండి పూడ్చాలని మేము సిపిఎం పార్టీగా కూడా అనేక సార్లు చెప్పడం జరిగింది. అలాగే ఆ గండి కోసం జనసేన కూడా ఆ రోజు ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. గుడివాడ పట్టణానికి 2 మంచినీళ్ళ చెరువు ఉన్న నీళ్ళ పోయిన సంవత్సరం డే బై డే ఇచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం తక్షణం గుడివాడ మంచినీళ్ళ సమస్య కూడా పరిష్కారానికి ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం. అట్లాగే ఎమ్మెల్యే గారు కూడా అసెంబ్లీలో గుడివాడ మంచినీళ్ళ గురించి అసెంబ్లీలో కూడా చర్చ పెట్టడం జరిగింది. కాబట్టి గుడివాడలో ఉన్న మంచినీళ్ళ గండిని తక్షణం పూడ్చి రేపు వేసవికాలంలో నీటి ఎద్దడి లేకుండా అధికారులు చూడాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. రెండోది, మన ప్రధానమైన సమస్య కంకిపాడు గుడివాడ రోడ్డు. ఈ రోడ్డు
గోతులమయమని గత పాలకులకి అనేక సందర్భాల్లో అనేక మంది ఆందోళన కూడా చేశారు. అప్పుడు జనసేన చేసింది, తెలుగుదేశం చేసింది, సిపిఎం పార్టీ అయితే పాదయాత్ర కూడా ఈ రోడ్డుని బాగు చేయాలని పాదయాత్ర కూడా చేశాం. కానీ పవన్ కళ్యాణ్ గారు కంకిపాడు నుంచి ఈ గుడివాడ కంకిపాడు రోడ్డు నుంచి రాకుండా ఆయన పామర్ రోడ్డు నుంచి రావడం జరిగింది. అంటే రోడ్డు ఎంత గోతులమయంగా ఉందో పవన్ కళ్యాణ్ గారు కూడా అర్థమై ఉండాలి. కాబట్టి తక్షణం కంకిపాడు గుడివాడ రోడ్డుకి నిధులు వచ్చేటట్టు ఏర్పాటు చేసి ఆ రోడ్డుని తక్షణం బాగు చేయాలి. అలా చేయకపోతే ఆందోళన కార్యక్రమాన్ని కూడా సిపిఎం పార్టీ నిర్వహిస్తుందని. ఎందుకంటే ఆ రోడ్డు మన అమరావతికి భీమవరం పైనుంచి భీమవరం బస్సులు కానీ గుడివాడ బస్సులు కానీ మొత్తం బస్సులన్నీ ఇటు కంకిపాడు మీదుగా అమరావతి దాకా వెళ్ళే వెహికల్స్ కానీ అనేక ఇబ్బందులు పడతా ఉన్నాయి. గతంలో అయితే గోతులు ఇంకా ఎక్కువగా ఉండటం రీత్యా యాక్సిడెంట్. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని జరిగిన ప్రార్థనలో పాల్గొన్న శాసనసభ్యులు వెనిగళ్ల రాము. యేసుక్రీస్తు కృపతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని తెలుపుతూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే. కరెంట్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ ఈ నెల 27న వైసీపీ పోరుబాట కార్యక్రమం. వైసీపీ పోరాట వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన మండలి హనుమంతరావు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపు. భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకల్లో పాల్గొన్న చైర్మన్ మట్టా ప్రసాద్. రాజకీయాల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోయిన మహా వ్యక్తులలో వాజ్పేయి ఒకరంటూ కొనియాడిన బీజేపీ నేతలు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.